జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమాలు విడుదల చేయాలనే షరతు పెట్టాలన్నారు. టెస్ట్ చేయించుకోకపోతే హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్లేనని స్పష్టం చేశారు. సారా గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా అని ప్రశ్నించారు. సినిమాలో తాగితే తప్పు కాదు, రాజకీయాల్లో మాట్లాడితే తప్ప అని నిలదీశారు. ఖుషి సినిమాలో సారా ప్యాకెట్ను పవన్ పట్టుకోలేదా అని ప్రశ్నించారు. బాలకృష్ణ ఏక్ పెగ్లా అంటే తప్పు కాదు, కానీ ఎమ్మెల్యే టేబుల్పై గ్లాస్ ఉంటే విమర్శలు చేస్తారని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి, మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుందని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటుంది. నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళా అసలు మూవీస్లో డ్రింక్స్ తాగేదే చూపించద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డాన్సులు వేస్తుండ్రు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు, బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇండ్లలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం, కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు నా తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపైన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్ అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, సరే తెలంగాణలో వద్దు, తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవుల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? వాళ్ళు పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. మాకు మా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఊర్లో ఏమన్నా ఫోన్ వస్తే దాని గురించి ఆలోచిస్తాం, కానీ మా ప్రెజెన్స్, మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్షియన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము. అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అంటున్నారు. అదే మనోళ్ళు కొనుక్కొని 6,000, 7,000 పెట్టి తాగుతున్నారు. పోతలేరా మనోళ్ళు? వీకెండ్ కాగానే ఇక్కడ దొరకకుంటే బ్యాంకాక్ పోతున్నారు తాగేదానికి, గోవాకు పోతున్నారు.
తాగేటోళ్ళని నువ్వు ఆపితే ఇంకో దగ్గర పోతారు. నువ్వు అరాక్ ఆపినావు, ఇండియన్ ఇది ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేసి అది తాగుతున్నారు. ఎవరు తగ్గించినారు చెప్పండి? మహిళలు కరెక్ట్ ఉంటే భర్తలు ఖచ్చితంగా తాగుడు తగ్గిస్తారు. కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. కానీ దీని గురించి మాత్రం స్టడీ చేస్తాను, ఈ డేటా కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి వెనిలా అనే ఎసెన్స్ చేస్తారు, చెట్టు నుంచి తీస్తారు. వెనిలా కేక్స్ తింటున్నాం మనం ఈరోజు, మెక్సికో నుంచి స్టార్ట్ అయింది. ఇప్పపుతో ఎసెన్స్ తీద్దాం, ఆ ఎసెన్స్తో కేక్స్ చేద్దాం. కోకోకోలా కెమికల్స్ ఉందని అంటున్నాం, మన పిల్లలు తాగుతున్నాం, మనమే బంద్ చేయమంటున్నాం తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్పపుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్పపుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది. సో కేక్స్ చేయొచ్చు. సో ఈ పువ్వుని మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% మన ఆర్గానిక్, మన హిస్టరీ, మన కల్చర్ మనం ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలదందరిది ఎంతోమంది ఇన్వైట్ చేసి, ఇండియాని ఇన్వైట్ చేసి, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, మన కల్చర్ని దెబ్బతీస్తున్నారు. మన కల్చర్ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి ఐబీ అంటారు, మన స్టడీస్ తీసి పెట్టేసి ఐబీ చదువుతారు. ఏమంటే నేను అమెరికాకు పోయి చదువుతాను. అరే ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి దేశమంతా సైంటిస్టులు అవుతున్నారు. మన కల్చర్ మర్చిపోకండి అని చెప్పేసి నేను ముందుకు తీసుకొచ్చినాను. మొత్తానికి చూస్తున్నాం, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమాలు విడుదల చేయాలనే షరతు పెట్టాలన్నారు. ఇక టెస్ట్ చేయించుకోకపోతే హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్లేనని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శివాని, ఓవర్ టు యూ. రైట్, సో మనం చూసాం ఇందాకనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ మరొక సెన్సేషన్ కమెంట్స్ చేయడం మనం చూసాము. ఈసారి డ్రగ్స్ మీద కమెంట్ చేశారు. మొన్న మనం చూసాము ఇప్పసార మీద ఆయన కమెంట్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ మీద కమెంట్ చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ డ్రగ్స్ గురించి కాదు, ఇందులో మొత్తం టాలీవుడ్ ని కూడా, సినిమా ఇండస్ట్రీని కూడా లాగే సిచ్యువేషన్ ని మనం చూసాం వంశీ. అంటే జనరల్ గా డ్రగ్స్ గురించి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో డ్రగ్స్ తీసుకొద్దని అలా సూచనలు ఇవ్వడమే కాకుండా మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఇందులో టీఎఫ్ఐనే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇందులో బాలకృష్ణ పేరెత్తడం అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరెత్తడం కూడా జరిగింది. వాళ్ళు యాక్ట్ చేసిన సాంగ్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో స్టేట్ లో ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్, కాగ్ నివేదిక విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈయన వచ్చి సడన్ గా తెర మీదకి వచ్చి ఇలాంటి కమెంట్స్ చేయడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? రైట్, మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు కాగ్ నివేదిక ఒక రకంగా శాసనసభలోనే కాదు బయట ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చర్చ సాగుతుంది, మూసీ గురించి కూడా చర్చ సాగుతుంది. అసలు బడ్జెట్ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి, సో బడ్జెట్ లో ఏ విధమైన కేటాయింపులు ఉంటాయి, వీటి గురించి చర్చ సాగుతుంది అనుకుంటే రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కూడా తెర మీదకు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాగ్ నివేదికతో మాత్రం ఒకసారిగా ప్రభుత్వం కంగు తిందా అన్న పరిస్థితులు కనిపించాయి. ఇటువంటి చర్చ సాగుతున్న టైంలో సో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి అనిరుద్ రెడ్డి ఈ రోజు మరొక సంచలనాన్ని తీసుకొచ్చారు తెర మీదకు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాయి ప్రతిపక్షాలు. అసలు ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? ఖుషీ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇటు ఏక్ పెగ్గులా అంటూ బాలకృష్ణను కూడా ఈ వివాదంలోకి లాగారు. అంటే ఒక ఎమ్మెల్యే గ్లాస్, అంటే ఒక ఎమ్మెల్యే టేబుల్ మీద గ్లాస్ ఉంటే తప్ప సినిమా వాళ్ళు నటిస్తుంటే మా హీరో ఇన్ని పెగ్గులు తాగుతున్నాడు, అన్ని పెగ్గులు తాగుతున్నాడు అంటూ ఏలలేసి గోల చేసే ఆడియన్స్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. మూవీ రిలీజ్ అవ్వాలంటే హీరోస్ అందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ఒక స్టేట్మెంట్ ని కొత్త స్టేట్మెంట్ ని కూడా తీసుకొచ్చారు. మరి దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుందో చూద్దాం. ఇంకొక అంశం కూడా చూస్తే శివాని, ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో డ్రగ్స్ ని అరికట్టాలని చెప్పి రెండు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఒకవైపు ఈగల్ టీము ఎక్కడికక్కడ ముమ్మరంగా దర్యాప్తులు చేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ డ్రగ్స్ ని అరికడతామంటున్నారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, సినిమా వాళ్లకు బాధ్యత లేదా, డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ వాడకూడదు అని చెప్పి మీరు వచ్చి ఎందుకు ప్రకటనలు ఇవ్వరు, మేము ఆహ్వానిస్తామని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి. సో అప్పుడెప్పుడు కూడా ఈ టాపిక్స్ ఎక్కడా రాలేదు. కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు అనిరుద్ రెడ్డి అనేది మాత్రం ఒక రకంగా చర్చనీయాంశమైంది. అందులోనూ ఇద్దరు కీలక వ్యక్తుల్ని తీసుకొచ్చాడు. సో అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇక రెండో అంశం చూస్తే అటు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ ఆయన కూడా అక్కడ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు, ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకుంటే శివాని, సో జనాలు అంటే ప్రజలు ఎక్కువగా
రెండు రంగాలకు అట్రాక్ట్ అవుతారు. సో 3 రంగాలు మనం మాట్లాడుకోవచ్చు. యువత ఎక్కువగా క్రికెట్ అంటే, సో సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా రాజకీయం అనేది రెండు కూడా ప్యాషన్. సో చాలా మంది వాళ్ళని ఫాలో అవుతుంటారు, ఆ హీరోల ట్రెండ్స్ ని ఫాలో అవుతుంటారు, రాజకీయ నాయకుల్ని ఫాలో అవుతుంటారు. వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలకు చాలా విలువైనది. సో మంచి సందేశాలు ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎప్పుడో జరిగిన సినిమాలను ఇప్పుడు తెర మీదకి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? అంటే మేము సారా గురించి మాట్లాడితే తప్పు కానీ హీరోలు సినిమాల్లో చూపిస్తే తప్పు కాదా అంటే అక్కడ ఒక నేమ్ బోర్డు వేస్తారు. సో మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వేస్తూ ఉంటారు. సో అటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అనేది మాత్రం చర్చ నడుస్తుంది. ఒకసారి మనం కిరణ్ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు. గుడ్ మార్నింగ్ కిరణ్. మొత్తంగా చూస్తున్నాం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి. ప్రజలేమో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు కాగ్ అంశంపై ప్రజలు ఈ రోజు క్లియర్ కట్ గా మాట్లాడుకుంటున్న పరిస్థితి, మూసీ అంశం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజలకు బడ్జెట్ కి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన ప్రజలకు ఇప్పటి వరకు రాలేదు. అటు ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఇటు ప్రతిపక్షం కూడా ప్రశ్నించిన పరిస్థితి లేవని ప్రజలు చర్చించుకుంటున్న సమయంలో అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారా, లేదు ఇంకేదైనా వ్యూహం ఉందా, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ, మనం చూస్తా ఉన్నాం కొద్ది రోజులుగా కూడా అసెంబ్లీలో ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. వివిధ సమస్యలపై లేవనెత్తుతున్నటువంటి ఇటు ప్రతిపక్ష నాయకులకు అధికార పార్టీ నేతలు కూడా అదే సవాలు విసురుతున్నారు, ప్రశ్నలు సమాధానాలు చెప్తున్నారు. ఇక అటువంటి హార్ట్ టు హార్ట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే, వివిధ సమస్యలు పై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఒక చాలా ఆసక్తికరమైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీని రీల్ హీరోలను టార్గెట్ చేస్తూ ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఎవరైతే మూవీ హీరోలు ఉన్నట్టు ప్రముఖ హీరోలు కావచ్చు, టాలీవుడ్ కావచ్చు హీరోలు ఉన్నారో వారికి డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత వారి మూవీలు రిలీజ్ చేయాలనేటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అసలు ఈ కిరణ్, చూస్తున్నాం నార్మల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దగ్గర కావాలని చూస్తున్న టైంలో రకరకాల వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. సో ఒకటి హైడ్రా తీసుకుంటే అక్కడ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, ఆ తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం, ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి ఏకంగా ఇటు బాలకృష్ణని అదేవిధంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. ఓవైపు సినీ ఇండస్ట్రీని దగ్గరకు తీసుకుంటూనే విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. అసలు ఈ సమయంలో వారిద్దరిని ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చిందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ ని నిర్మూలన చేయాలి, ఎక్కడికక్కడ డ్రగ్స్ ని అరికట్టాలంటే సినిమా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సో ఇటు చూస్తేనేమో అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో టాలీవుడ్ ఎలా చూస్తుంది ఈ వ్యాఖ్యలు? శివాని, మనం చూస్తుంటాం. సో నార్మల్ గా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ సినిమా వాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిపోయింది, ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్న పరిస్థితి. సో మనం చూడొచ్చు. సో ఒకవైపు డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్తూ ఉంటే ఇప్పుడు సారా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మనం మాట్లాడుకుంటున్నట్టుగా సారా తాగద్దని మహిళలు భర్తలతో ఒట్టేయించుకోవాలని చెప్తున్నారు. మరి ఈ ఒట్టేయించుకోవాలని చెప్పేది ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు రాజకీయ నాయకులు? అసలు ఏమంటారు, ఆ స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? సో వంశీ, ఇప్పుడు చాలా మందికి రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ లో చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా కాగ్ నివేదిక ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మూసి ప్రక్షాళన ఉంది. ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం దీని గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో బట్ స్టిల్ వీ నీడ్ టు టాక్ అబౌట్ డిస్కస్ అబౌట్ ఇట్. అక్కడ అనిరుద్ధ్ చేసిన కమెంట్స్ అయితే ఇటు టాలీవుడ్ టిఎఫ్ఐ నుంచి ఒకసారి అసలు అనిరుద్ధ్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటారు సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు.
పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకా మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటారు కానీ సినీ ఫీల్డ్ అనేది జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే సో రైట్, ఇప్పుడు మనం అనిరుద్ కమెంట్స్ ని మనం విన్నాము. హీరోస్ చెప్పే మాటల్ని కానీ ట్రెండ్ ని కానీ జనాలు ఈజీగా ఫాలో అవుతారు కాబట్టి అది హీరోస్ డ్యూటీ, అందుకే డ్రగ్స్ తీసుకోకూడదు అని సజెషన్ ని అనే ఒక కోట్ ని హీరోస్ చెప్తే అది జనాలు ఈజీగా పోతుందని అనిరుద్ చెప్తున్న కమెంట్స్. సో ఇప్పుడు అనిరుద్ పాస్ చేసిన ఈ కమెంట్స్ ని అటు TFI లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇటు పాలిటిక్స్ లో ఏ విధంగా జనాలు తీసుకుంటారనేది మనం చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మన కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, అనిరుద్ ఇందాక అనిరుద్ రెడ్డి కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. ఒకవేళ హీరోస్ కొన్ని సజెషన్స్ ఇస్తే అది జనాలు నమ్ముతారు, గుడ్డిగా ఫాలో అవుతారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో నిజంగానే హీరోస్ వీళ్ళు చెప్తేనే ఇవన్నీ జనాలు నమ్ముతారన్న రేంజ్ లో మనం చూడొచ్చు అంటారా, లేకపోతే మూవీ ప్రొఫెషన్ వేరు అండ్ పాలిటిక్స్ వేరు అన్నట్టుగా మనం దీన్ని విడచేసి చూసే ప్రయత్నం మనం చేయాలంటారా? శివాని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇటు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కొద్ది రోజుల క్రితం అంటే లిక్కరు వద్దు సారం వద్దు అనేటువంటి ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పపు సార్ అంటే గతంలో ప్రభుత్వాలు సారా దుకాణాలు పెట్టి నడిపించేది. అప్పట్లో చాలా మంది 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేది. కానీ ఇప్పుడున్నటువంటి లిక్కర్ కావచ్చు, డ్రగ్స్ ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తడం జరిగింది. డౌట్ ఉంది. ఓకే, ఇందాక అనిరుద్ రెడ్డి చేసిన కమెంట్ ఒకసారి మనం ఇందాక విన్నాము. హీరోస్ చెప్తే అది బలంగా జనాల్లోకి వెళ్తుంది అనేది ఆయన ఒక కమెంట్ పాస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ హీరోస్ విషయానికి వస్తే ప్రొఫెషన్ వేరు పాలిటిక్స్ వేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. మొన్న మనం చూసాము పవన్ కళ్యాణ్ కూడా కోర్టు నుంచి ఒక సజెషన్స్ తీసుకోవడం జరిగింది. నేను డిప్యూటీ సీఎం కాబట్టి నేను హీరోగా పనిచేయొచ్చా అని అంటే దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఏపీ నుంచి. ఇక్కడ అర్థం కాని అంశం ఏంటి అంటే, సో పాలిటిక్స్ లో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, పాలిటిక్స్ కు సంబంధం లేని వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అంశం ఏంటి అంటే, అసలు అనిరుద్ రెడ్డి ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. సో ఎన్నో సార్లు అంటే సీఎం చెప్తూ ఉన్నప్పుడు ఏ ప్రజాప్రతినిధి కానీ అక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. డ్రగ్స్ కి సంబంధించి అందరూ బయటకు రావాలని చెప్పి అప్పుడు అనిరుద్ రెడ్డి మాట్లాడుంటే ఇవన్నీ కూడా ఈ రోజు ఇంత చర్చకు దారితీసేవి కావు. ఎక్కడా మాట్లాడకుండా, సందర్భం లేకుండా ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు అనేది పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా సారా తాగద్దని, మహిళలు తమ భర్తలతో ఓట్లు వేయించుకోవాలని అనిరుద్ రెడ్డి చెప్పడానికి కూడా ప్రజలు ఒక రకంగా ఒక జోక్ లాగా చూస్తున్న పరిస్థితి. ఇదే రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు మందు మద్యాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఏ విధంగా ప్రలోభాలకు గురి పెడుతున్నారు. సో ఈ రోజు అనిరుద్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, అండ్ బాలకృష్ణ పెగ్గులా అంటే తప్పు కాదు, కానీ మేము ఏదైనా మాట్లాడితే తప్పు వస్తుందా అంటే, సో ఎక్కడ సందర్భాన్ని బట్టి మాటలు ఉంటాయి శివాని. అంటే ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అనేది ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ మాటలు అనేవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో దీన్ని ఒక రకంగా చూస్తే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారన్న అంశమే ప్రధానంగా చర్చకైతే వస్తుంది. సో రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇంకో ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మాట్లాడుకుంటే 81 సంస్థలు ఉంటే 81 సంస్థల్లో 16 సంస్థలు ఇప్పుడు మూతపడిన పరిస్థితి అని చెప్పి కాగ్ ఒక నివేదిక స్పష్టం చేస్తే, సో దీని గురించి మాట్లాడుకోవాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంస్థలు మూతపడుతుంటే వీటి గురించి ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదనేది పక్కన పెడితే, ఇప్పుడు అనిరుద్ రెడ్డి చేసిన కమెంట్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. మీ ఒపీనియన్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక ప్రజాప్రతినిధిగా చెప్పారా అంటే ప్రతినిధిగా చెప్పారా, లేదంటే తన
పర్సనల్ గా చెప్పారా అనేది మాత్రం ఖచ్చితంగా పిలుస్తారు. ఒక కమిటీ అనేది ఉంటుంది, ఆ కమిటీతో చర్చలు సాగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. సో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదంటే మంత్రులు అవ్వచ్చు, ఏదైనా మాట్లాడిన తర్వాత సో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది, లేదంటే షోకాజ్ నోటీసులు ఇస్తుంది. సో దానికి సంబంధించి వివరణ అడిగే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉంటే ఆ నియోజకవర్గంలో సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఆ అసెంబ్లీలో ప్రస్తావించి ఆ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. వీటన్నింటినీ గాలి కొదిలేసి సంబంధం లేని ఇష్యూలను ఎందుకు తీసుకొస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఈ అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 16 సంస్థలు దివాలా తీసిపోయాయి, 81 సంస్థల్లో అసలు ఏం జరుగుతుంది అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ రోజు ఉదయం ప్రజలు చాలా సందర్భాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. జీహెచ్ఎంసీలో ఆ చెత్త సేకరణ తర్వాత దాన్ని రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ రీసైక్లింగ్ అనేది లేకుండానే డైరెక్ట్గా వాళ్లకు డబ్బులు ఇచ్చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఎక్కడికక్కడ బిల్లులు చెల్లించారు అని చెప్పి కాగు చెప్పే వరకు కూడా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేకపోయాయి? కాగ్ చెప్తే కానీ ఈ విషయాలు బయటకు రావట్లేదా? కాగ్ చెప్పిన తర్వాత ఇటు ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంది, అటు అధికార పక్షం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇక ఇదే అంశానికి సంబంధించి రామకృష్ణ గారు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. రామకృష్ణ గారు, ఎలా చూస్తున్నారు అనిరుద్ధ్ కమెంట్స్ ని? సో ఏంటి మొత్తంగా సినిమా వాళ్ళంతా కూడా సినిమా రిలీజ్ కి ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్తూ ఉన్నారు. సో ఏంటి? రామకృష్ణ గారు, నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా? రీచ్ అవుతుంది సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. ఏంటి మొత్తంగా అనిరుద్ధ్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సో సినిమా రిలీజ్ కి ముందు ఇక నుంచి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, అలా చేయించుకుంటేనే ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది, హీరోలు డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి కమెంట్ చేసిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? అండ్ ఇందులోనే 2 అంశాలను ఆయన తీసుకొచ్చారు తెర మీదకు. పవన్ కళ్యాణ్ సారా ప్యాకెట్ పట్టుకుంటే తప్పలేదు, బాలకృష్ణ ఏక్ పెగ్గులా అంటే తప్పలేదు, కానీ మా టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంటే కూడా తప్పొస్తుంది అంటూ చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్? సార్, ముందుగా ఐ న్యూస్ వీక్షకులు నమస్కారం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, మన సొసైటీలో బాగా ప్రభావితం చేసే రంగాలు 2, ఒకటి రాజకీయ రంగం, ఒకటి సినిమా రంగం. సినిమా రంగం అనేది ప్రజలకి, సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు, నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కొంచెం దూరంగా ఉంటారు 4 గోడల మధ్య. 4 గోడల మధ్య ఉండి శాసనసభలో శాసనాలను చేసి అది ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. దే ఆర్ 1000% ఇన్స్పిరేటివ్. సినిమా వాళ్ళది సినిమాలు చూసి అందరూ బాగుపడకపోవచ్చు, అందరూ చెడిపోకపోవచ్చు. బట్ రాజకీయ నాయకులు అసెంబ్లీలో వాళ్ళు చేసే శాసనాలు, వాటిని ఇంప్లిమెంటేషన్, వాటి ద్వారా మోడల్స్, రోల్ మోడల్స్ లాగా ఉంటారు వాళ్ళు. అంతేగాని చీటికి మాటికి సినిమా వాళ్ళ మీద పడి సెన్సార్ డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటేనే సినిమా రిలీజ్ చేయాలంటే అది కరెక్ట్ కాదు సార్. అది ప్లస్ పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి గారు లేకపోతే ఇంకొకళ్ళు సిగరెట్లు పట్టుకున్నారు, లేకపోతే మందు గ్లాసులు పట్టుకున్నారంటే అవి ఆ క్యారెక్టర్స్ బట్టి, దాన్ని బట్టి పాత్రలు ప్లే చేస్తారు తప్ప ఇది కంపల్సరీ మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీరు చేయండి అని చెప్పేసి కాదు సార్. ఇదే అంశాన్ని ఇప్పుడు ఐ న్యూస్ వేదికగా కూడా మేము చర్చించే ప్రయత్నం చేశాం. అంటే అక్కడ సందర్భం ఉంటుంది, సిచ్యువేషన్ ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మాట్లాడే మాటలు కూడా అర్థాలు మారుతూ ఉంటాయని కూడా చర్చించాం. అండ్ ఇప్పుడు మా కొలీగ్ శివాని మీకు ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్న పరిస్థితి. సో శివాని ప్లీజ్. సో ఓకే, సో రామకృష్ణ గారు, మనం ఆ కమెంట్స్ ని విన్నాం కాబట్టి క్లియర్ గా కమెంట్స్ అంటే డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అనడం ఓకే, డ్రగ్స్ తీసుకోకూడదు జనాలు, డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి 90 days కి ఒకసారి అని అంటే అక్కడ పాలిటిక్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది, అండ్ ఇటు తెలుగు ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే 2 పేర్లు అయితే క్లియర్ గట్టిగా మెన్షన్ చేశారు. అదొకటి వచ్చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ అండ్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరిని మెన్షన్ చేయడం వెనకాల ఏమైనా రీజన్స్ ఉందంటారా? అంటే పొలిటికల్ రీజన్స్ అని కాదు, కాకపోతే వాళ్ళు హై ప్రొఫైల్, ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తులు కాబట్టి అలా చేస్తే వాళ్ళకి విమర్శించిన అనిరుద్ధ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, నాకు తెలుసమ్మా, ఫంక్షన్ లో మాకు పరిచయం అయ్యారు. ఒక్కొక్కసారి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు బాలకృష్ణ గారు లేదా ఈయన ఇంకొకళ్ళ పేర్లు కాకుండా ఆయన వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు సర్దిద్దుకోవటమా లేకపోతే దాన్ని క్లారిటీ ఇచ్చుకోవాలి, కానీ సినిమా వాళ్ళ మీద పడి వాళ్ళ మీద ఆరోపణలు చేసి అది చేయడం కరెక్ట్ కాదమ్మా. సో అంటే ఏం చేయబోతున్నారు ఈ కమెంట్స్ కి సంబంధించి? ఏమైనా టీఎఫ్ఐ యాక్షన్ తీసుకోబోతుందా, వివరణ అడిగే ప్రయత్నం చేయబోతుందా ఇటు గవర్నమెంట్ ని కానీ, అటు కాంగ్రెస్ పార్టీని కానీ?
కంపల్సరీ సార్. మా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఆ మధ్య డ్రగ్స్ కేసులు అయినాయి, చాలా మందిని టెస్ట్ చేశారు. ఒకళ్ళు 1 by 1 చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. కొందరు తీసుకున్నట్టుగా ప్రూవ్ అయ్యారు, కొందరు కాలేదు. రకరకాల కారణాలు ఉన్నాయి. తీసుకున్న వాళ్ళని కూడా తీసుకున్నట్టుగా చేశారు, కాలేదు. ఇప్పుడు డ్రగ్స్ అనేవి మాదక ద్రవ్యాలు తీసుకుంటేనే రిపోర్ట్ పాజిటివ్ రాదు సార్. కొన్ని వస్తువులు తినకూడని వస్తువులు తిన్నా కూడా, కొన్ని వస్తువులు తిన్నా కూడా టెస్ట్లు వస్తాయి, రిపోర్ట్లు అవి. బట్ ఆ రిపోర్ట్ తీసుకొని మీరు ప్రూవ్ చేసుకుంటేనే సినిమా రిలీజ్ చేయమంటే ఇది ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా కొన్ని 100 కోట్లు 1000 కోట్లకు సంబంధించిన ఇష్యూ సార్ ఇది. రాధాకృష్ణ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. అనిరుద్ రెడ్డి చేసిన కమెంట్స్ లో ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు పక్కగా టెస్ట్ చేయించుకోవాలి, ఆ తర్వాత మూవీ రిలీజ్ చేయాలని చెప్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు ఈ మధ్యనే మీకు బయటపడదమ్మా. పొలిటికల్ లీడర్స్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇక్కడ వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పట్టుబడ్డారు, ఆ కేసు నడుస్తుంది. గంటల్లో వాళ్ళకి పనిష్మెంట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు డిసైడ్ అయిపోయింది. ఫార్మ్ హౌస్ కి సంబంధించి సినిమా పొలిటికల్ ఫీల్డ్ తో పోల్చుకుంటే సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్, నో డౌట్. ఇప్పుడు ఆ గ్లామర్ ఫీల్డ్, ఇటు పొలిటికల్ వార్, రెండు వార్ జరగబోతుందా ఈ కమెంట్స్ తో? అసలు ఏం చేయబోతున్నారు, అసలు ఈ కమెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సో దీనికి సంబంధించి ఏమైనా వివరణ అడిగే ప్రయత్నం చేస్తారా? ఒకవైపు ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో మొత్తంగా ముఖ్యమంత్రి మీకు పిలుపునిచ్చారు, డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ ను అరికట్టడం కోసం సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దలు కదలి రావాలి, వాళ్ళు వీడియోలు చేయాలి, పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించాలని చెప్పి సీఎం చెప్పారు. ఇటు చూస్తేనేమో అనిరుద్ రెడ్డి కమెంట్స్ ఇలా ఉన్నాయి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ 2 కమెంట్స్ ని? ఏమన్నా సార్, ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మా ఫీల్డ్ లో ఉన్న ప్రముఖులు ముందుకు వచ్చారు. యాడ్ ఫిల్మ్స్ ఆల్రెడీ తీస్తానికి ముందుకు వచ్చారు సార్. అది నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మనం ఆయన అభినందించాలి. అనిరుద్ రెడ్డి గారు ఏంటంటే, ఇప్పుడు ఆయన మా టేబుల్ మీద గ్లాస్ ఉందంటే నువ్వు మందు తాగావా తాగలేదా, మందులో డ్రగ్ ఉందా మాకు అనవసరం. నువ్వు క్లారిటీ ఇచ్చుకోవాలి తప్ప సినిమా ఫీల్డ్ వాళ్ళ మీద నువ్వు రుద్దాల్సిన అవసరం ఉంది. డోంట్ కంపేర్ విత్ సినిమా పీపుల్. యు ఆర్ ద మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. శాసనసభలో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక బాధ్యత గల పౌరుడిగా ఉన్నావు. శాసనాలు నిర్ణయించి వాటిని ప్రజలకు ఉపయోగపడేలా నువ్వు ఇంప్లిమెంట్ చేసే పొజిషన్లో ఉన్నావు. నువ్వు క్లారిఫై చేసుకో, నీ దాన్ని క్లారిటీ ఇచ్చుకో. రైట్ సార్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. శివాని, మొత్తంగా ఇటు సినీ ఇండస్ట్రీకి ఇటు పొలిటికల్ వార్ ఖచ్చితంగా తెరలేస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అలానే కనిపిస్తున్నాయి. మరి ఈ వివాదానికి ఎవరు తెరదించుతారు ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో రకరకాల అంశాలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇటీవలే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. సో కాగ్ ఒక సంచలన అంశాన్ని బయటకు తీసుకొచ్చింది. సో అసలు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి అక్కడ మీకు వస్తున్న ఆదాయానికి పొంతం లేదు, ఎలా ఫుల్ఫిల్ చేస్తారంటూ ప్రశ్నించిన పరిస్థితి. సో అసలు రాజకీయం ఎటు వెళ్ళిపోతుంది, ప్రజల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న టైంలో ఇటువంటి అంశాలు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది తెరపైకి అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటుంది అటు ప్రతిపక్షం. ఒకవేళ అనిరుద్ రెడ్డికి ఉన్న ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పటికీ, మొన్న ఇప్పసారి గురించి మాట్లాడారు, ఓకే, ఆ ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పటికీ ఒక వే ఉంటుంది. ఇప్పుడు మనం రాఘవ్ చడ్డాని చూస్తూనే ఉన్నాము. ఆయన సమావేశాల్లో ఎలా ఆయన ప్రాబ్లమ్స్ ని అంతా ఒక్కొక్కటిగా రెక్టిఫై చేసుకుంటూ అంతా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా మనకు దొరుకుతుంది. ఈయనకు మంచి ఇంటెన్షన్ ఉంటే దానికి ఒక వేదిక ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా సమయం సందర్భం రెండు ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగానే మనం స్పందించాలి, మాట్లాడాలి. బట్ మీరు ఇంకొక క్వశ్చన్ రేస్ చేశారు, అసలు అవుట్ ఆఫ్ నో వేర్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఇప్పసారా గురించి మాట్లాడితే దానికి ఒక వేదిక ఉంటుంది. సో మొన్న దాని గురించి కూడా అసెంబ్లీలో విలువైన సమయం వృధా అయిన పరిస్థితి, ఒకళ్ళపై ఒకళ్ళు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సభా సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఇక్కడ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో అసెంబ్లీ నడిచేది ప్రజాధనంతో నడుస్తుంది, ఖర్చు పెడుతూ ఉంటారు. సో అంత వ్యయంతో ఖర్చు పెట్టి అంత వ్యయ ప్రయాసలతో ఆ సభను నిర్వహిస్తూ ఉంటే అక్కడ చట్టసభల్లో ప్రజలకు సంబంధించి చర్చలు జరగాలి, ప్రజలకు సంబంధించి ఎటువంటి చట్టాలు తీసుకురావాలో చర్చ జరగాలి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి, ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా ప్రతిపక్షం సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ సినారియో ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఒకసారి రైట్. అయితే మనం ఇంకొక సిచ్యువేషన్ ని కూడా చూసాము. సొంత పార్టీ నుంచే విజయశాంతి కూడా మాట్లాడడం కూడా. రైట్. ఫోన్ ఇన్ లో మనకు జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి.
రైట్. మొత్తంగా ఒక రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి. సినీ ఇండస్ట్రీలోని ఇద్దరు నాయకులను తెరపైకి తీసుకొచ్చారు. నాయకులను ఎందుకన్నానంటే వాళ్ళు ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, అటు పాలనలో కూడా కీలక భాగస్వాములుగా ఉన్న పరిస్థితి. సో ఏంటి అనిరుద్ రెడ్డి కామెంట్స్ ని ఎలా చూస్తున్నారు? ఇద్దరిని పేర్లనే తెర మీదకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనిపిస్తుంది? ఏదో ఒకటి డైవర్ట్ అంటాం కదా, మనం డైవర్ట్ పాలిటిక్స్ అన్నట్టుగా ఇవాళ కూడా వీళ్ళు డైవర్షన్ జరిగిన దాన్ని ఎంక్వైరీ చేయమంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు అక్కడ ప్రభుత్వం నడుపుతున్నారు, మీరు చేయకపోగా అవి ఇవి ఎందుకు ఉన్నదేదో ఒక క్రైమ్ జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ చేయండి, అంతేగాని ఏదో జరుగుతుంది లేదా అంత ముందు అవన్నీ చేయరు కదా. ఎవడు కూడా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది వదిలిపెట్టేసేసి ఎప్పుడో సినిమాలు తీసుకుని ఇది కదా వేస్తారా మొత్తం మీరు కూడా ఉండండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుస ముందు మీరు చేపించుకోండి. అసలు ముందు ప్రజాప్రతినిధులు కదా మీరందరూ టెస్టులు చేపించుకోండి. వాళ్ళ కర్మ వేరే వాళ్ళ తర్వాత అడుగుదాం. ముందు మీరు చేపించుకుని మీరందరూ ఎగ్జాంపుల్గా ఉండండి, రోల్ మోడల్గా ఉండాలి. అంతేగాని ఊరక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లాగండి? ఇప్పుడు జరిగింది అంటే ఏంటి అసలు ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అటు ఇటు ఎప్పుడో ఖుషి సినిమా వచ్చింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సారా ప్యాకెట్లు పట్టుకున్నారని చెప్పి ఇప్పుడు చర్చకు తీసుకొచ్చారు. సో బాలకృష్ణ సినిమా వచ్చి కూడా ఏక్ పెగ్లా అని చెప్పి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. సరదాగా కూడా చాలా సందర్భాల్లో ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడు రాని ఇబ్బంది ఈ రోజు ఎందుకు తెర మీదకి వచ్చింది, ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది అనేది చాలా మంది చర్చించుకుంటున్న అంశం. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు నందమూరి అభిమానులు కూడా ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు, మా హీరోల్ని ఎందుకు లాగారని చెప్పి ఒక వివాదం చెలరేగే అంశం కనిపిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు అంటేనే బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కమెంట్స్ చిచ్చురా చేసే పరిస్థితి కనిపిస్తుందా? సో అటు మీ పార్టీకి సంబంధించి అటు జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఒకటండి, మేము రాజకీయాల్లోకి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టింది కానీ ప్రజలకు మంచి చేద్దామని వచ్చాను తప్పితే ఈ పిచ్చి ఎలిగేషన్స్ ఈ పిచ్చాటి గురించి టైం పాస్ అయ్యాకైతే మేము రాలేదు. ఇవాళ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైతే మాట్లాడాడో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, నువ్వు ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది. ఎస్, మీరు ఏమనుకుంటారో ఎన్ని రోల్ మోడల్గా మీరు ముందు చేయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నంత మాత్రం మేమేదో రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద ఏదో చెయ్యం, మేము అవసరం లేదు మాకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మురుగుతుంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ మురిగే వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పవసరం లేదు. ఇవాళ సినీ స్టార్ గా ఉండి సినీ స్టార్ నుంచి రాజకీయ నాయకుడు అయ్యాడు. ఎస్, ఇవాళ ట్రెండింగ్ కూడా చూడండి. ఇండియా ట్రెండింగ్ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శాఖ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అది జరుగుతుంది ట్రెండింగ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇండియా వైడ్గా ట్రెండింగ్ జరుగుతుంది. పంచాయతీ రాజుని ఏ రకంగా అభివృద్ధి చేశాడు, రోడ్లు ఏ రకంగా వస్తుంది, ఇవన్నీ జరుగుతుంది. వీళ్ళకిలాగా మందు గురించి డ్రగ్స్ గురించి కాదు కదా. వాళ్ళ బాధ్యత వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. దాని గురించి ఏం చర్యలు తీసుకుంటామని చెప్పాలి వాళ్ళు. అది చెప్పకుండా సినిమా గురించి ఉంది. అందుకే సినిమా అనేది రియల్ లైఫ్ అంటారు. రియల్ లైఫ్ లో రకరకాలు మంచి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు చూపిస్తారు 2 గంటల్లో. కానీ జీవితం అది కాదు కదా, 100 సంవత్సరాలు కదా. దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళంతా కూడా. వెంకటేశ్వర గారు చూద్దాం మొత్తంగా ఈ అంశం ఏ వివాదానికి దారి తీస్తుంది, సో ఏ మలుపులు తిరుగుతుంది, అనిరుద్ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా వివరణ కోరే ప్రయత్నం చేస్తుందా అనేది చూద్దాం. సో ఏది ఏమైనా శివాని, సో మొత్తంగా రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్న ఇటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు అనేవి దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది ఫర్దర్ గా టీఎఫ్ఐ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching iNews. మీతోనే మీ వెంటే.